మొత్తం సోషల్ మీడియా గానీ ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ఉందండి. కిరణ్ రాయల్ గారు మరియు లక్ష్మీరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అదే ప్రసారాలు అవుతున్నాయి. ఇది నేను ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగానో ఓ పార్టీకి వ్యతిరేకంగానో మాట్లాడాలనుకుంటున్న వీడియో కాదు. సమాజంలో విలువలు ఎట్టిపోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది, దాన్ని మనం చూసే కోణం మనం ఎలా చూడాలో కూడా కొద్దిమంది నిర్ణయిస్తున్నారు. అది నాకు కొంచెం బాధగా అనిపించి ఈ విషయాన్ని సమాజం కోణంలో తెలియజేయాలనే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. మీరు అందరూ చూసే ఉంటారు, కిరణ్ రాయల్ గారు ఏం మాట్లాడారో చూసుంటారు, లక్ష్మీరెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు చూసుంటారు. అయితే మనం ఎలా అయిపోయామంటే అండి, కులం కోణం, మతం కోణం, పార్టీ కోణం. తప్పు చేసాడంటే అది మన కులమోడ కాదా ఫస్ట్ అది చూసుకోవటం. మన కులమోడ అయితే అది తప్పును ఎలాగైనా కవర్ చేసేయాలి, లేదా మన మతమోడ అయితే అది తప్పును కవర్ చేసేయాలి. లేకపోతే ఆ కులానికి చెడ్డ పేరు వచ్చేద్దామో, మతానికి చెడ్డ పేరు వచ్చేద్దామో అని తప్పు చేసిన కూడా వెనకేసుకొచ్చేయడం మొదలెట్టాం కొన్ని రోజుల నుంచి మనం. ఇప్పుడు మరో దురద యాడ్ అయింది. దానికి ఏంటి ఆ దురద అంటే పార్టీ. మన పార్టీ వాడు కానీ తప్పు చేస్తే అందరూ ఇలాంటి కవర్ చేయండి, లేకపోతే బ్యాడ్ నేమ్ పార్టీకి వచ్చేది అని ఆ పార్టీ దురదతో కూడా తప్పు చేసిన వాళ్ళని కవర్ చేసుకునే పరిస్థితి మనం చూసాం. గతంలో వైసీపీలో ఎక్కువగా చూసాం. తప్పు చేసిన తప్పు అని చెప్పకుండా, తప్పు చేసిన శిక్ష విధించకుండా పార్టీ ఫీలింగ్ తో వెనకేసుకురావడం. ఇక్కడ ఈ సంఘటనలో కూడా నాకు అదే కనిపిస్తుంది.